నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ పూరి జగన్నాథ్. ఒక టైం పీరియడ్ వరకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని అడిగితే వితౌట్ ఎనీ డౌట్ చెప్తుండే పూరి జగన్నాథ్ అని. కానీ ఇప్పుడు ఆయన తీసే సినిమాలు చూస్తుంటే బాధగా ఉంది. లిటరలీ చాలా బాధగా ఉంది. నాకు పూరి గారి సినిమాలో ఏమిష్టం అని అడిగితే ఆయన రైటింగ్ అని చెప్తాను. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. జగన్ గారు ఎప్పుడు హీరో క్యారెక్టర్లు ఎరగదీసేస్తాడని ఆయన అది ఎవరికైనా తెలుసు. ప్రతి ఏ సినిమాలో చూసిన, పోక్రీలో చూసిన, ఇడియట్లో చూసిన హీరో క్యారెక్టరైజేషన్ పీక్స్ ఇక ఆయన తర్వాత ఎవరన్నా. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో గ్రేటెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక యూనిక్ స్టైల్, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి రిలేటబుల్ క్యారెక్టర్స్ రాస్తారు ఆయన. అండ్ డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాని ముత్యంలా ఉంటుంది. బద్రీనాథ్ అయితే ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు. చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ గంగారాం బంగయ్య గంగూబాయ్. ఇలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్కి అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఇలాంటి చెత్త సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో నాకు లాస్ట్ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉందంటే అది టెంపర్. ఇస్మార్ట్ శంకర్లో రామ్ క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ అదైతే చిప్పరి సినిమా. ఖచ్చితంగా పూరి మార్క్ సినిమా అయితే కాదు. హోప్ఫుల్లీ ఆయన అప్కమింగ్ సినిమా స్లమ్ డాగ్తో అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. దాంతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది సార్.